రాజకీయాల్లో మనం కొన్ని విషయాలు చాలా డీప్‌గా ఆలోచించాలి. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి పాలిస్తూ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరిగే పరిణామాలు ప్రతిదీ కూడా విభిన్న కోణాల్లో ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. తాజాగా 2 రోజుల నుంచి విశాఖపట్టణంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆందోళనలు, న్యాయవాద సదస్సులు జరుగుతూ ఉన్నాయి. బీజేపీ విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్ళు అక్కడ ఏర్పాటు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టిన ప్రభుత్వ భవనాలు ఏవైతే ఉంటాయో ఆ భవనాల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అండ్ మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనే ప్రపోజల్తో జగన్ గారు ముందుకెళ్ళి అక్కడ ఏపీఆర్సీ, వక్ఫ్ బోర్డ్, మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త దగ్గర అన్నీ సిబిఐ కోర్టు, విశ్వవిద్యాలయం ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే చంద్రబాబు నాయుడు గారు అవన్నీ అక్కడి నుంచి తీసేసే ప్రయత్నాలు, హైకోర్టు అయితే ఉండదన్నారు, బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారు. అదిగో ఈరోజు రేపు మంత్రుల బృందం వెళ్తుంది, నెక్స్ట్ హైకోర్టు న్యాయమూర్తుల బృందం వెళ్తుంది, రకరకాలుగా చెప్పారు. తీరా హైకోర్టు ఏమంటుంది? ఎవరో చెప్పింది కాదు, మా నిర్ణయమే ఫైనల్, మేము ఇంకా ఏం నిర్ణయం తీసుకోవాలి, అన్ని రాష్ట్రాల నుంచి మేము సమాచారం సేకరిస్తున్నాం, అక్కడ అవసరం ఉందా లేదా అని చెప్పి మేము కనుక్కుంటాము, అది ఇది అని చెప్పి హైకోర్టు చెప్పింది. అంటే ఏంటి? కర్నూలులో హైకోర్టు బెంచ్ కూడా ఇప్పటికిప్పుడు ఏర్పాటు చేసే పరిస్థితులు కనిపించడం లేదు అని క్లియర్. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర, నేనేమి విశాఖపట్నంలో అలా డిమాండ్ చేయడాన్ని నేనేమి వ్యతిరేకించడం లేదు, బట్ ఇప్పుడు విశాఖపట్నంలో కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి అది కూడా కూటమి పార్టీలో భాగస్వామిగా ఉన్న బీజేపీ నుంచి ఈ డిమాండ్ వినిపించడం వెనక హైకోర్టు మీద ఒక రకమైన ఒత్తిడే. అంటే ఇప్పుడు మనం కర్నూలు ఏర్పాటు చేస్తే మళ్ళీ విశాఖలో కావాలంటారు. ఇది ఒక కంటిన్యూయస్ ప్రాసెస్, దీన్ని మనం ఇనిషియేట్ తీసుకోకుంటేనే బాగుంటుంది, హైకోర్టు ఇక్కడే నడిపి బెంచులు లేకుండా చేస్తే బాగుంటుంది అని ఈ విధంగా హైకోర్టు ఆలోచించాలి అని చెప్పి ఒక ఒత్తిడి ఏమైనా చేసే ప్రయత్నమా? ఒక స్టార్ మార్క్ వేసుకోండి, కొట్టి పడేయలేను. జస్ట్ ఇది ఒకటే అంటలేను, ఇది ఒక స్టార్ మార్క్, ఇది ఒక అనుమానం, ఒక స్టార్ మార్కుతో ఒక అనుమానం పెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్, ఈ ప్రాంతాల మధ్య లేనిపోని విద్వేషాలు, ప్రాంతాల మధ్య లేనిపోని ఒక ఇష్యూస్ తీసుకొచ్చి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏమైనా కనుక డైవర్ట్ చేసే ప్రయత్నం జరగచ్చా ఏమో. ఇది కూడా ఒక స్టార్ మార్క్ వేసి పెట్టుకోండి, అంటే ఏదైనా ఒక డైవర్షన్లో భాగంగా ఇది ఉండొచ్చా? కొట్టి పడేయలేము. లేకపోతే కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న బీజేపీ అంటే డిమాండ్ చేస్తుంది, అందులో న్యాయవాదుల సదస్సులు అంటూ ఉన్నారు, దానికోసం ఉద్యమాలు అంటూ ఉన్నారు. సంథింగ్ ఈజ్ ఫిషీ, ఏదో జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు విష్ణుకుమార్ రాజు గారు అంటున్నారు రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కట్టిన భవనాలు ఏదైతే ఉన్నాయో దాన్ని హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి అక్కడ అని చెప్పి. అవునా, భవనాలలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి సర్కార్ రెంట్కి ఏమైనా తీసుకుంటుందా? అది రెంట్కి ఏమైనా తీసుకుంటారా? ఎందుకంటే వీళ్ళే అన్నారు కదా చాలాసార్లు, జగన్ ప్యాలెస్, జగన్ ఎన్ని వందల కోట్లు పెట్టి కట్టుకున్నాడు, జగన్ అన్ని వందల కోట్లు పెట్టి కట్టుకున్నాడు, అద్భుతంగా కట్టుకున్నాడు, జగన్ చూడు ఇట్లా దీన్ని ఇన్ని హాళ్ళు ఉన్నాయి, ఇన్ని రూమ్లు ఉన్నాయి, ఇంత ఖర్చు పెట్టిండు, అద్భుతంగా కట్టిండు ప్రభుత్వ భవనాలు, ఇన్ని అన్నారు కదా వీళ్ళు. మరి అది జగన్ ప్యాలెస్ అయితే ప్రభుత్వ భవనాలు అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి ఎట్లా డిమాండ్ చేస్తారు? అంటే జగన్ దగ్గర నుంచి రెంట్కి తీసుకుంటారా? ఎంత కడతారో మరి రెంటు? జగన్ దగ్గర నుంచి రెంట్కి తీసుకుంటారా? నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు. ప్రభుత్వ భవనాలను జగన్ ప్యాలెస్లు అన్నారు, ఇప్పుడు అక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయండి అంటున్నారు. ఇదే నోరులే జగన్ ప్యాలెస్లు అన్నారు, ఇవే నోరులే మళ్ళీ హైకోర్టు బెంచ్లు ఏర్పాటు చేయండి అంటున్నారు. జనాలలో చైతన్యం రానంత వరకు ఇటువంటి నాయకులు అనబడే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ ద్వంద్వ ప్రమాణాలు, 2 నాలుకలు, ఏది నోటికి వస్తే అది మాట్లాడే వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ నాయకులుగానే చలామణి అవుతారు. జనాలు చైతన్యం వచ్చి, అరే బుద్ధుందరా బాబు, అది ప్రభుత్వ భవనం కదా, జగన్ అనే ఏంటి మీరు వాడుకుంటారు కదా, అంత అద్భుతంగా ప్రభుత్వ భవనం కట్టారు. ప్రభుత్వ భవనాలు కట్టేకి అమెరికా నుంచి డాలర్లు అప్పు తీసుకొని వస్తే మాత్రం కట్టకముందే ఓ వీరులు, శూరులు, విక్రమార్కులు, ఇక్కడ ఇన్ని అంతస్తులు అంటే ఇక్కడ ఈ టెక్నాలజీ అంట, అది అదంట, ఇది ఇదంట అని చెప్పి డప్పు డమ్ అని చెప్పి కొడతారు. అది ఆల్రెడీ ఇది ఈ టెక్నాలజీలే, ఆ టెక్నాలజీ, ఈ టెక్నాలజీలే చాలా తక్కువ ఖర్చుతో అద్భుతంగా కట్టేశారు. విమర్శకులుగానే ప్రశంసిస్తున్నారు అంత బాగా భవనాలు. దాన్ని మాత్రం జగన్ ప్యాలెస్లు, జగన్ ఇల్లు అంటారు. వీళ్ళు చూడండి ఎలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు. మరి జగన్ దగ్గర రెండుకి తీసుకోవాలి వీళ్ళు మరి.
అది ఇక్కడ ఏమైనా ఏర్పాటు చేయాలంటే. ఎనీహౌ మొత్తం మీద అయితే విశాఖలో కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆ డిమాండ్లు అవన్నీ సదస్సులు, నిరసనలు, ఆందోళనలు తీసుకురావడం వెనక ఏమైనా ప్రభుత్వ పెద్దలు ఉన్నారా? క్వశ్చన్ మార్క్ అలానే పెట్టుకోండి, సమాధానం దొరుకుతుందేమో చూద్దాం.